తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతతో పెట్రోల్ బంకుల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. అసలు రాష్ట్రంలో పెట్రోల్ కొరత ఉందా లేదా, ప్రభుత్వం మాత్రం ఎట్లాంటి కొరత లేదని చెప్తున్నా కూడా పెట్రోల్ బంకుల వద్ద చాలా బారులు తీరుతున్నారు. గంటల కొలది వాహనదారులు అయితే అక్కడ ఉన్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడ పెట్రోల్ బంకులు ఎక్కడ చూసినా కూడా బారులు తీరి గంటల తరబడి నిలబడుతున్నారు. అసలు పెట్రోల్ కొరత లేదని గవర్నమెంట్ చెప్తున్నా కూడా ఎందుకు అట్లా షార్టేజ్ ఉంది? ఇప్పుడు చూస్తే మనకి తెలంగాణలోని ఎక్కడ మనకి అది పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఎల్పిజి కావచ్చు, పిఎన్జి కావచ్చు, మనకి కొరత లేదు. కాకపోతే ఏమైందంటే లాస్ట్ వీక్ మనకి April 16th మనకి ఇండస్ట్రియల్ ఏదైతే డీజిల్ ఉన్నదో దాని ప్రైస్ హైక్ చేయడం జరిగింది. అంటే 120 నుంచి 155 రూపీస్ చేశారు. బట్ రీటైల్లోనే ఏదైతే డీజిల్ పబ్లిక్కి అవైలబిలిటీ ఉంటుందో అది 95 రూపీసే ఉంది. సో ఏం చేశారంటే లాస్ట్ వీక్ ఈ ఇండస్ట్రీ డీజిల్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైల్ నుంచి కొంచెం తీసుకోవడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే కొంచెము ఇష్యూస్ వచ్చినాయి. సెకండ్ ఏంటంటే మనకి ఈ ప్రైస్ రైస్ కూడా ఎలక్షన్ తర్వాత పెరుగుతుంది అని ఒక రూమర్స్ మనకి ఇక్కడ బాగా స్ప్రెడ్ అయింది. సో దానివల్ల ఏంటంటే పబ్లిక్ ప్రైస్ పెరుగుతుంది అని చెప్పి ముందే కొంచెం ప్యానిక్లో గురయ్యి ఓవర్ స్టాకింగ్ చేసుకుంటూ ఉన్నారు. అదర్వైజ్ నిన్న మనం చూస్తే ఒక ఆన్ అండ్ యావరేజ్ మనకు 13,000 KL స్టేట్కి అవసరం ఉంటే పెట్రోల్ డీజిల్ వీ హ్యావ్ సప్లైడ్ ఆల్మోస్ట్ 30,000 KL. అంటే ఎక్కడి నుంచి సప్లై చేస్తాం? అన్లెస్ అండ్ అంటిల్ మనకి రిజర్వ్స్ ఉంటేనే కదా సప్లై చేస్తాం. సో దేర్ ఈజ్ నో షార్టేజ్ ఆఫ్ ఎనీ రిజర్వ్స్, ఎడిక్వేట్ క్వాంటిటీస్ ఉన్నాయి. బట్ పబ్లిక్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనకి అవసరం కన్నా మించి మీరు నిల్వలు చేసుకోవద్దు. అవసరం కన్నా మించి స్టాకింగ్ చేసుకోవచ్చు. ఎంతైతే అవసరం ఉన్నదో మీరు అంత తీసుకోండి, ఇబ్బంది లేదు. సఫిషియెంట్గా మనము సప్లై చేస్తాము. దానివల్లే కొంచెము ఈ ఇష్యూస్ వచ్చినాయి. అంటే కొన్ని కంపెనీలు కూడా స్టాక్ను బ్లాక్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అది నిజమేనా? ఒకవేళ అట్లా జరిగితే మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళపైన? ఇప్పుడు మీరు చూస్తే ఎంటైర్ ఈ సప్లై అంతా కూడా డిజిటైజ్ చేశారండి. సో డిజిటైజ్ చేసి మేము ఆ బ్యాక్ ఎండ్ కూడా చూసాము, ఈ సప్లై కూడా ఎట్లా ఉన్నదని చెప్పి. ఇప్పుడు డీలర్స్ ఎవరైనా కానీ సప్లై చేయకుండా వాళ్ళు కానీ హోర్డింగ్ చేసుకుంటే మనకి బ్యాక్ ఎండ్లోని మనం డేటా మనము చూసిన తర్వాత తెలిసిపోతుంది. అట్లా మనకి ఎనామలీస్ పెద్ద ఏం కనపడలేదు. సో నేను పబ్లిక్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే అందరికీ అవసరమైన స్టాక్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎంత అయితే అవసరం ఉన్నా అంత తీసుకోండి. బియాండ్ ద పాయింట్ తీసుకుంటే అందరికీ ఇబ్బంది కలుగుతుంది. సో దేర్ ఈజ్ నో షార్టేజ్ ఆఫ్ ఎనీ ఫ్యూయల్ ఇన్ తెలంగాణ. మీరు స్పెషల్ స్క్వాడ్లు పెట్టి కూడా చెక్ చేస్తుంటారు. ఇప్పటివరకు ఎట్లాంటి ఏమన్నా గుర్తించారా, ఏమన్నా యాక్షన్ ఇప్పుడు ఒక జాయింట్ మనకి యాక్షన్ టీమ్స్ లాగా మనం పెట్టుకున్నాం ఇక్కడ. ఇందులో ఏంటంటే మనకి సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ కావచ్చు, మనకి రెవెన్యూ నుంచి, పోలీస్ నుంచి అండ్ టాస్క్ ఫోర్స్ నుంచి ఆఫీసర్స్ కూడా ప్రతి బంక్ దగ్గర ఉన్నారు. సో కలెక్టర్స్ కూడా చాలా కీన్గా మానిటర్ చేస్తున్నారు. మన డిస్ట్రిక్ట్ ఎనర్జీ సప్లై ఏదైతే కమిటీ ఉన్నదో వాళ్ళని కూడా యాక్టివేట్ చేసుకున్నాము. యాక్టివేట్ చేసుకుని ప్రతి బంక్ దగ్గర మనకి ఎంత సప్లైస్ ఉన్నాయి, ఈ సప్లైస్ కూడా ఎప్పుడు అయిపోతాయి అన్నది ముందే యాంటిసిపేట్ చేసి ఇండెంట్స్ ముందే పెట్టి మనము సప్లైస్ కాన్స్టెంట్గా ఉండేలాగా చూస్తాము. కొందరు వాళ్ళకు డీడీలు కానీ చెక్కులు కానీ రాకుండా లేటుగా ఇస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇప్పుడు ఇమీడియట్గా ఇస్తేనే సప్లై చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు, బంక్లో చెప్తున్నారు. అట్లా ఏమి ఇష్యూ ప్రస్తుతానికైతే లేదు. ఆ క్రెడిట్ బేసిస్ మీద కూడా అందరికీ ఇవ్వాలని మనము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆ క్రెడిట్ బేసిస్ మీద కూడా క్విక్గా సప్లై చేస్తున్నాం, ఇబ్బంది లేదు. అయితే ఎక్కడ కూడా రాష్ట్రంలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత లేదు, ఇట్లాంటి రూమర్స్ కూడా నమ్మొద్దని చెప్పేసి చెప్తున్నారు. అట్లాగే మనకు ఎంత అవసరం ఉందో అంతనే వాడుకోండి, ఎక్సెస్గా వాడి ఇతరులకు కూడా ఇబ్బంది కలిగించొద్దని చెప్పేసి కూడా పౌర సరఫరా శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.